ఏ చోట లేనిది లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. ఏ చోట లేనిది ఈ లంచము, అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము. దేనికైనా కావాలి లంచము, దేనికైనా కావాలి లంచము. ఈ అలవాటే మరవదా తెలంగాణము. అవ్వ లజ్జ పోయి సిగ్గొస్తుంది. ఓ దిక్కుగా దొరికినా ఇంకో ఈ చెవున ఇంటురు, ఓ ఈ చెవున వదిలిపెడుతురు సర్కారు అధికారులు కొందరు. లజ్జ సిగ్గుండా వీళ్ళకేమన్నా తల దించుకొని ఎట్లా బతుకుతుర్రో భూమి మీద నాకైతే వశపడలేదు. ఇక చూడు ఈ వాగోతం ఎంత బుద్ధిగుందో. పాసి పండ్లవాడు పేర్చి పెడితే బంగారు పండ్లవాడు బరక్క తిన్నాడాట అన్నట్టు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని దేశం సరిహద్దుల్లో సీతమ్మ శర ఎల్లబోసుకుంటా దేశాన్ని కాపాడే జవాన్ దగ్గర కూడా లంచం గుంజిదంటే ఈ సిగ్గి తప్పినోళ్ళు భూమి మీద ఎందుకు లజ్జ తప్పి బతుకుతుర్రో అర్థమవుతలేదంటున్నారా పబ్లిక్. పాండవుల వారి సంపాదన దుర్యోధనుల వారి పిండాకుళ్లకు సరి అన్నట్టు ఊపిడి ఊపాసం ఉండి వసవస అని చెమటగా వచ్చి సంపాదించుకున్న పైకానికి కొందరు సర్కారు నౌకర్దారులు నోసి పుట్టినడనుల్లా ఈ అన్యాయం పాడువడ. ఇగో పాపం దేశానికి రక్షణగా ఉండే ఆర్మీ బిడ్డ ఎంత గోసరిల్లుతుండో చూడుర్రి. హాయ్ అండి, నా పేరు అశోక్. నాది విశ్వనాథ్పూర్ విలేజ్, కొందూరుగు మండల్. నేను లాస్ట్ మంత్ జనవరిలో 2024లో మన కొందూరుగు ఎంఆర్ఓ ఆఫీస్లో మా పొలానికి సంబంధించిన ఆర్ఓఆర్ అండ్ పానీల కోసం అని చెప్పేసి రికార్డ్ సెక్షన్లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రికార్డ్ సెక్షన్లో మన బాలరాజు అండ్ హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులు 1 వీక్ తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారు. సరే అని చెప్పేసి 1 వీక్ తర్వాత వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. 1 వీక్ తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు ఇంకా అవ్వలేదన్న, వీటికి అమౌంట్ కట్టాల్సి వస్తుంది, మరి అమౌంట్ ఇస్తే మీకు ప్రాసెస్ చేస్తాము అని చెప్పాడు. సరే అని చెప్పేసి అన్న ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే ఒక 40,000 అవుతుంది అని చెప్పాను. 40,000 ఎందుకన్నా అంతగా నేను ఏం అడిగినా అన్న ఆ పొలం సంబంధించిన ఆర్ఓఆర్ పానీలే కదా అంతెందుకన్నా అంటే చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ అనేవి సర్వే నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా వెతకాల్సి వస్తుంది అని చెప్పాను. అంత ఇవ్వలేనన్నా, నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని జర చూసి తీసుకోండి అని చెప్పాను. ఒక 2-3 వేలు తీసుకోండి అని చెప్తే తను ఏమంటాడు, మీ ఇష్టం అన్న ఒక ఇక 40,000 అడిగినాం కదా 30,000 అయినా సరే ఇవ్వను, 30,000 అయితేనే అవుతుంది లేదంటే కాదు అని చెప్పేసి హేమంత్ అనే వ్యక్తి డిమాండ్ చేసి, అంత డబ్బు ఎందుకన్నా ఏం చేస్తారు మీరు, కొంచెం వెతికి ఇవ్వాల్సిందే కదా, నేను అప్లికేషన్ ఇస్తున్నా కదా, నేను దొంగ డాక్యుమెంట్లు అడగట్లేదు కదా అని కూడా చెప్పిన. చెప్తే లేదన్నా మా డబ్బులు మేమేం తీసుకోము, ఎంఆర్ఓ గారికి అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సి వస్తుంది, మాకు కాదు అమౌంట్ అని చెప్పి. సరే నేను మీ ఎంఆర్ఓతో కలిపియండి, నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని, నేను మాట్లాడి నేను క్లియర్ చేసుకుంటా అని చెప్పిన. లేదన్నా ఎంఆర్ఓ మీతో మాట్లాడు, ఏదన్నా ఉంటే మాకే చెప్తారు అని చెప్పిండు బాలరాజు అండ్ మన హేమంత్ అనేది. ఈ నారులో ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసే నౌకర్దారుల సకదనం ఎంత ముద్దుకుందో. నెలకు లక్షల కొద్దిగా జీతాలు తీసుకుంటా సంపాదించుకుంటా ఇంకా ఇది జాలరన్నట్టుగా లంచం అడుగుతున్నందుకు ఈ అధికారులకు ఎందుకు లజ్జ సిగ్గిలేదో అని మన్ను దుమ్ము వస్తుందట ఈ శుద్ధపూస అధికారుల మీద జనం.